హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ వరలక్ష్మి పూజ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా చేశాను. నేను ఎలా వరలక్ష్మి పూజ చేసుకున్నాను, అసలు నేను ఎలా డెకరేట్ చేశాను, నేను SBB 99లో కొన్న వస్తువులని ఎలా ఇక్కడ డెకరేట్ చేసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను. అంతేకాదండి, పిండి వంటలు కూడా నేను ఎన్ని రకాలు చేశాను, అమ్మవారిని ఎంత బాగా తయారు చేశాను. ఈసారి చాలా కొత్తగా ట్రై చేశానండి అమ్మవారిని మాత్రం. ఎందుకంటే ఎప్పుడులో కాకుండా ఎప్పుడులా రెగ్యులర్గా ఇయర్లీ చేసేలా కాకుండా ఈసారి చాలా కొత్తగా చేశాను. అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా బాగున్నారు. మనం రెడీమేడ్ బొమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు అమ్మవారు. మా ఇంట్లో అమ్మవారు, మా ఇంటి లక్ష్మీదేవి చాలా చాలా కళకళలాడుతూ చాలా బాగుందన్నమాట. అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే స్టెప్ బై స్టెప్ నేను ఏమేం చేశాను, ఎలా చేశాను, అసలు నేను వంటలు ముందు రోజు మార్నింగ్ నుంచి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా నాకు ఈ వరలక్ష్మి పూజ హడావిడే సరిపోయింది. అందుకని చెప్పి నేను షార్ట్స్ కూడా పెట్టలేదు. మొత్తం మీకు నేను వీడియో రూపంలోనే రిలీజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు మొత్తం అన్ని ముందు రోజు డెకరేషన్తో సహా, తర్వాత రోజు పిండి వంటలతో సహా, అమ్మవారిని అలంకరించడంతో సహా, మా ఇంటికి వచ్చిన ముత్తైదులతో సహా అన్నీ నేను సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకునేంత వరకు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, మరి లాస్ట్ వరకు చూడండి. ఈసారి మా ఇంట్లో కొత్తగా రెడీ అయిన అమ్మవారిని చూడండి, నేను ఇచ్చిన తాంబూలాన్ని కూడా చూడండి. అంతా ఈ వీడియోలో పెట్టాను, ఎక్కడ మిస్ అవ్వకండి, మరి పూర్తిగా వీడియోని చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మా అమ్మవారు ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. చాలా కష్టపడి ఇష్టపడి చేసుకున్న వరలక్ష్మి పూజ ఇది. ఎప్పుడు నేను వరలక్ష్మి పూజకి, వినాయక చవితికి చాలా ముందు రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుంటూ ఉంటాను. సేమ్ అలాగే ఈరోజు కూడా మా పాప హెల్ప్తో చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడైతే నేను మ్యూజిక్తో మొత్తం అంతా నేను చూపించేస్తున్నాను. మొత్తం వీడియోని చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. లాస్ట్ వరకు చూస్తే అమ్మవారు కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది, అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట.
ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రతి సంవత్సరంలాగే 9 రకాల పిండి వంటలు చేసుకున్నానండి. 9 రకాలు ఏంటేంటి అనేది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను. మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఈసారి శనగపప్పు పెసరపప్పుతో బూరెలు చేశానన్నమాట. అమ్మవారికి పోలి పూర్ణం బూరెలు చేశానన్నమాట. ముందు రోజు మొత్తం అంతా తలస్నానం చేసి ఇలా అమ్మవారిని 10:30 వరకు రెడీ చేసేసుకున్నామండి. మార్నింగ్ మొదలుపెట్టిన వాళ్ళం నైట్ ఈవినింగ్ 10:30 వరకు ఈ డెకరేషన్ అంతా చేస్తూనే ఉన్నామన్నమాట. మధ్యలో లంచ్కి డిన్నర్కి బ్రేక్ తప్ప అసలు బ్రేక్ కూడా లేదనమాట. అంత ఎక్కువ టైం పట్టింది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ మార్నింగ్కి ఈ ప్రసాదాలు ఈ పువ్వులు అన్నీ సర్దుకోవడం, మళ్ళీ అమ్మవారి దగ్గర కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా ఖచ్చితంగా ఒక 1 అవర్ పడుతుందనమాట. మరి 9 రకాల ప్రసాదాలు ఏంటో చూసేద్దాం రండి. ఇలా పులిహోర చేశాను, మామిడికాయ పప్పు, బూరెలు, సేమియా దద్దోజనం, పెసరపప్పుతో పునుకులు, పులగం, బూరెలు, ఏనండి పొంగి బూరెలు, శనగలు, ప్రసాదం, ఇలా మళ్ళీ పరవాన్నం అనమాట. పరవాన్నం, ఇలా పొంగు బూరెలు కూడా చేసుకున్నాను, అప్పాలు, ఇలా అన్నీ కలిపి 9 రకాల ప్రసాదాలు. ఇలా నా పూజ మొత్తం పూర్తయిపోయి ఒక ముత్తైదుని పిలుచుకుని ఇలా తాంబూలం, అలాగే మనం మహానైవేద్యం కూడా ఇస్తామని నేను ఆల్రెడీ తాంబూలంలో ఇచ్చిన వీడియోలో మీకు పెట్టాను. ఏమేమి ఇచ్చాను అనేది కూడా చూపిస్తాను రండి. ఇలా నేను మొత్తం అన్ని 9 రకాల ప్రసాదాలతో అన్నం, పప్పు, పెరుగు, నెయ్యి, బెల్లం ముక్క కూడా వేసి ఇవన్నీ 9 రకాల ప్రసాదాలు ఇస్తానన్నమాట. ఒక ముత్తైదుకి ఇచ్చుకుంటానన్నమాట. శనగలతో కూడా ఇస్తామన్నమాట. తాంబూలంతో పాటు ఈ మహానైవేద్యం కూడా ఇస్తామన్నమాట.
అంతా పూర్తయి భోజనం చేసేసరికి సాయంత్రం అయిపోయింది. ఇలా సాయంత్రంలో మళ్ళీ సంధ్యాదీపం పెట్టుకొని మా అమ్మవారు ముద్దొస్తుంటే ఒక్కసారి దిష్టి తీసుకుని మళ్ళీ నేను సంధ్యాహారతి సంధ్యాదీపం ఇచ్చుకుని కొంతమంది ముత్తైదులకి తాంబూలాలు కూడా ఇచ్చుకుని నేను వెళ్ళి లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని మా పూజని పూర్తి చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.